అదే నమస్కారం. చెప్పా కదా నిన్న ఈవినింగ్ ఎప్పుడు ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూ ఉంటా, రీచెక్ చేస్తూ ఉంటా, ఇంట్రెస్టింగ్ మీకు వీడియోలు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటా. అలా లంచ్ చేద్దాం అనుకునే మూమెంట్లో ఒక కంటెంట్ కనపడింది. అదేంటి, మీలో కొంతమంది నేను అన్నదే, ఆ సాయి పల్లవి వెనకాల ఉన్నారు కదా ఒక ఆమె చెలికెత్తే, ఆమె బాగున్నారు సీతాదేవిగా అన్నారు. అవునా అని చెప్పేసి క్రాస్ చెక్ చేశాను. ఆమె ఎవరు ఏంటి తెలిసింది. బట్ దానికంటే ఒక చిన్న లైన్, ఇక్కడ సాయి పల్లవి విషయంలో నేను ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నాను తప్ప సాయి పల్లవిని కాదు. సినిమా ఆల్రెడీ అయిపోయింది. సాయి పల్లవి సీతాదేవి క్యారెక్టర్, సినిమా రామాయణం. సో ఆ సినిమాని మనం తక్కువ చేయొద్దు అని. సినిమా ఆల్రెడీ అయిపోయిన తర్వాత సినిమాని బాయ్కట్ చేస్తామన్నా, సీతాదేవిగా సాయి పల్లవి సెట్ కాలేదన్నా, రణబీర్ కపూర్ నాకు రాముడిగా నచ్చలేదని అన్నా, సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందని నా ఉద్దేశం తప్ప వేరేది ఏమీ కాదు. అర్థం చేసుకోండి. సినిమాలో తేడా కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ సినిమా టీము ఆల్రెడీ క్లియర్గా ఏమని చెప్పున్నారు, వాల్మీకి రామాయణమే స్ఫూర్తిగా తీసుకున్నాం అండ్ మోర్ ఓవర్ స్క్రీన్ ప్లే మొత్తం వాల్మీకిని కూడా ఇచ్చున్నారు. సో తప్పు జరగదని నేను గట్టిగా కోరుకుంటున్నా, జరగదు అంతే. సరే, చంద్రభాగ అని చెప్పేసి ఒక ఆమె, ఎవరు ఆమె, కుశధ్వజుడి భార్య. కుశధ్వజుడు ఎవరు, జనకుడి యొక్క తమ్ముడు. ఈ కుశధ్వజుడు వచ్చి శాంకస రాజ్యానికి రాజు. ఓకే, ఇతనికి పుట్టినటువంటి పిల్లలే మాండవి, శృతకీర్తి. తర్వాత సునయన, జనకుడు. వీళ్ళది విదేహ రాజ్యం, మిథిలా నగరం రాజధాని. ఈ సునయనకి జనకుడికి పుట్టినటువంటి పాప వచ్చేటప్పటికి ఊర్మిళ. బట్ నాగలు దున్నుతూ ఉన్నప్పుడు భూమిలో దొరికింది ఎవరైనప్పుడు అయోనిజ్ అన్నప్పుడు మన తల్లి సీతాదేవి. సో సీతాదేవి, ఊర్మిళ జనకుని యొక్క కూతుళ్ళు. కుశధ్వజుడికి చంద్రభాగ పుట్టినటువంటి పిల్లలు వచ్చేసి మాండవి, శృతకీర్తి. ఈ కుశధ్వజుడిది శాంకస రాజ్యం, మన జనకుడిది విదేహ రాజ్యం, మిథిలా రాజ్యం కూడా అంటారు. వీళ్ళ నలుగురు ఆడపిల్లలనే మన దశరథుని యొక్క కుమారులైనటువంటి మన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇప్పుడు రాముడికి సీతాదేవి, లక్ష్మణుడికి ఊర్మిళ, భరతుడి భార్య పేరు మాండవి, మన శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి. సో ఈమె ఉంది కదా, చెలికత్తె కాదు. సాయి పల్లవితో ఆ ఫ్రేమ్లో కనపడే పర్సన్ సురభిదాస్ ఫ్రమ్ అస్సామీ. ఆమె గౌహతిలో ఉండేది, చిన్న సినిమాల్లో సీరియల్లో చేసింది. అతను బాలీవుడ్లో అన్నప్పుడు ముందుగా హిందీలో అవకాశాలు వచ్చాయి సీరియల్స్లో. ఇక ఈ రామాయణ ఆడిషన్ చెప్తున్నప్పుడు వెళ్ళింది. అమ్మాయి 27 సంవత్సరాల వయసు, చక్కగా నటిస్తుంది, చక్కగా చూస్తానికి బాగుంది కాబట్టి. ఇక ఈ దశరథుని యొక్క కోడళ్ళు, ఆ కోడలలో ఎవరు, జనకుడి యొక్క కూతురు ఊర్మిళనా, లేక కుశధ్వజుడి యొక్క కూతురు శృతకీర్తిన, మాండవిన సినిమాలో తెలిసింది. చాలామంది ఏమంటున్నారు, ఆల్రెడీ ఆమె చెప్పింది ఆమె ఊర్మిళ క్యారెక్టర్ చేస్తుందంట అన్నారు. నేను మొత్తం క్రాస్ చెక్ చేశాను. దశరథుని కోడలలో ఒకలుగా చేస్తున్నా, సీతాదేవికి చెల్లెలుగా చేస్తున్నా అని చెప్పింది తప్ప తాను ఊర్మిళన, మాండవిన, శృతకీర్త చెప్పల. సినిమా రిలీజ్ అయ్యాక మనకు తెలిసింది. బట్ ఆమె చెల్లి కాదు, సీతాదేవి, క్షమించాలి, చెల్లికత్తె కాదు, సీతాదేవికి చెల్లి, సురభి దాస్. సో ఇది విషయం. వీడియో ఇంట్రెస్టింగ్గా కనుక ఉండే చక్కగా అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అడుగుతుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అడుగుతున్నాలే కానీ కొంచెం కొత్తగా చాలా తర్వాత కదా. సో ఇంటెన్షన్ ఏంటంటే, చెప్పే కదా, యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎప్పటికప్పుడు వినూత్నమైనటువంటి కంటెంట్ ఇస్తూ ఉంటా, ఇతరులు టచ్ అయిన కంటెంట్ ఇస్తుంటా, ఇతరులు టచ్ చేసిన ఎడిషనల్గా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి బెస్ట్ వేలో తక్కువ టైంలో మీ ముందు ఉంచుతాను.